దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. సో ఇవన్నీ ఎన్నో సంవత్సరాలుగా మా కళ్ళ ముందు చెట్లు పెరిగిన చెట్లు, మేము నాటుకున్న మా కళ్ళ ముందు పెరిగిన చెట్లు. ఓహోహో, అప్పుడు ముందు నుంచి కూడా కొన్ని ఉన్నాయి. ఈ పెద్ద పెద్దవన్నీ ముందు నుంచి ఉన్నవే. ఓహో, ఇప్పుడు ఈ పనస, తర్వాత ఈ సప్తపర్ణి, ఈ సపోటా, తర్వాత ఈ వేప, ఇవన్నీ ముందున్నవే. అక్కడ బత్తాయి, ఓకే, తర్వాత ఈ గోరింటాకు. గోరింటాకు చెట్టు చాలా పెద్దగా ఉంది. ఈ చుట్టూ వేసిన మందారాలేమో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేశారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ చేత్తో వేయించాను అనమాట. సో అవి చూసినప్పుడల్లా వాళ్ళని చూసుకున్నంత ఆనందం. అప్పటి నుంచి అలాగే ఉన్నాయా? అంటే జస్ట్ ఇది మందార ఈ మధ్య వేసాం, 2 years అయింది. అయితే అయినా కానీ మందార మామూలుగా కొన్ని రోజులకి పోతుందనా? ఇవన్నీ దేశీ వెరైటీ. ఎప్పుడు దేశీ వెరైటీ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతాయి. ఈ హైబ్రిడ్ అఫ్ కోర్స్ నేను కొంటుంటాను, నాకు పువ్వు చూస్తే కొనాలనిపిస్తుంది, చాలా బాగుంటాయి అవి. బట్ రెగ్యులర్ గా మనం నీమ్ ఆయిల్ అది వేస్తే కొన్నిసార్లు పోతాయి అనుకోండి. అదేదో తెల్ల ఇది వచ్చేసి మీలీ బగ్, ఎంత కష్టమో మెయింటెనెన్స్ అనిపిస్తుంది. సో ఇవి మోస్ట్లీ దేశీ వెరైటీ. ఈ ఆకు ఇలా ఉన్నవి మోస్ట్లీ దేశీ వెరైటీ. ఓకే ఓకే. తెగ ఇవాళే ఏంటో పువ్వులు పూయలేదు. ఏం తల్లి మీరు మాట్లాడలేదేమో. మీకు అవిస చెట్టు చూసారు ఎప్పుడన్నా? అవిస చూడలా. వెనకుంది అదే తెల్ల అవిసె పూల కింద రాలే, దాని పక్కనేమో 2 ఎర్ర అవిసె ఉన్నాయి. ఓహో, పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. అంటే వండుకుంటారు, లేత ఆకులు కూడా. అవిసె చాలా మంచిది అంటారు కదా. అసలు అవిసె గింజలు కూడా ఇప్పుడు అంటే ఆ ఫ్లాక్స్ సీడ్ వేరు, అది వేరా? ఇది వేరు. ఓకే. ఇది వాటర్ యాపిల్. మోస్ట్లీ చెట్లు కొన్ని బర్డ్స్ కోసం, బీస్ కోసం అట్రాక్ట్ చేయడానికి వేసాం. సో ఇది వాటర్ యాపిల్ అనమాట. ఇంకొంతకాలం ఈ పూత మెల్లిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు కాయలు వచ్చాయి. యాక్చువల్లీ చిన్న పిందెలు ఉన్నాయి, చూపిస్తాను. పిందెలనే అనుకుంటున్నా. చూసారా? అవును, ఇవన్నీ పిందెలు. ఇంకా అప్పుడు పక్షుల సందడి మొదలవుతుంది బాగా. ఓకే, వీటి కోసం. ఇది శివనాగమల్లి అంటాం కదా, క్యానన్ బాల్ ట్రీ కొమ్మకే ట్రంక్ కి పువ్వు వస్తుంది. ఓ, శివలింగం ఇలా వస్తుంది. శివలింగం. ఓ, ఇదేనా అది? ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు, చాలా పెద్దగా, చాలా ఏళ్ల క్రితం. ఓకే. ఇది కాసియా జవానికా అంటారు ఈ చెట్టుని. ఇది యాపిల్ బ్లాసమ్ ట్రీ. ఇది మొత్తం చెట్టంతా ఒక పింకిష్ షేడ్స్ లో ఫ్లవరింగ్ వస్తుంది సమ్మర్స్ లో. ఇంకా ఇట్ టేక్స్ టైమింగ్. ఇది ట్రాన్స్ప్లాంటెడ్ ఫ్రమ్ మా ఇంటి నుంచి. ఇక్కడ తెచ్చి వేసుకున్నారు. తర్వాత సంపెంగ, సింహాచలం సంపెంగ. ఇది మా ఇంట్లో సీజన్ కొంచెం తగ్గుతుంది పూత, లేకపోతే 2-3 months బ్యాక్ అయితే చెట్టు నిండా పూలు. ఇది బాగా పూస్తుంది కదా అసలు. పూస్తుంది, 2 అవే. తర్వాత ఇంకోటి చూపిస్తాను రండి. ఈ కరివేపాకు ఇక్కడ వేసుకున్నాను, ఎందుకంటే వంటింట్లోంచి వచ్చి ఈ వరండాలో నుంచే తెంపుకోవడానికి. ఓ, బాగుంది ఐడియా. ఇది లెమన్ వైన్ అంటారు. చిన్న నిమ్మకాయలాగా వస్తాయి కానీ పువ్వు కూడా చాలా అందంగా ఉంటుందని చూసి కొన్నాను. జస్ట్ నిన్న ట్రాన్స్ప్లాంట్ చేశాను. అది మల్లికా వెరైటీ. మల్లిక. ఇది గిఫ్టెడ్ బై 1 డాక్టర్ కపుల్. సో ఇది పెద్ద చెట్టే వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళు బంజారా హిల్స్ లో ఉంటారు. వాళ్ళ డాబా మీద వాళ్ళు పాపం చాలా ఇంట్రెస్ట్. డాక్టర్ రఘు అండ్ డాక్టర్ నిరంజని అని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు అక్కడ ఇంకా పెరగట్లేదని చెప్పి ఇక్కడ తెచ్చి ఇక్కడ వేసుకున్నాను. వాళ్ళు ఇచ్చేస్తే చిన్నప్పుడే చిన్నగా ఉండగానే వచ్చేస్తాయా దీనికి? వచ్చింది అంటే సారం బాగుంది కదా. వీటన్నిటికీ రోజు 2 years రోజు అక్కర్లేదు. ఇవన్నీ వేస్తారా వీటికి? నేను వెజిటబుల్ వేస్ట్ అంతా తెచ్చి ఇక్కడ వేసేస్తాను. ఓహో, బాగుంది. వీటన్నిటికీ ఎరువులు ఇవన్నీ వేయిస్తూ ఉంటారా? ఈ కొబ్బరి చెట్టు ఆ డాక్టర్ రఘు అండ్ నిరంజని గారి వాళ్ళ చేత్తో వేయించాను అనమాట. సో వచ్చినప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ దీంట్లో ఐ మేక్ దెమ్ ప్లాంట్. ఇది మా అక్క చేత్తో వేయించిన సఫేదా వెరైటీ అంటారు ఇది. ఇంకా ఇప్పుడే కొంచెం కోలుకుంటోంది. టైం పడుతుంది, కొన్ని చెట్లు కొంచెం టైం తీసుకుంటాయి. తర్వాత ఈ నైట్ క్వీన్. సో మా బెడ్రూమ్ విండోస్ పక్కన వేసుకున్నాను నైట్ క్వీన్. సో నైట్ మంచి ఫ్రేగ్రెన్స్ స్మెల్ వస్తుంది. ఇది మా వారి సిబ్లింగ్స్ చేత్తో వేయించుకున్నాను.
ఓ అన్ని ప్రతిదానికి అలా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. మా పెద్ద బావ గారు, మా రెండో బావ గారు, మా ఆడపడుచు, మా తోటి కోడళ్ళు, సో వాళ్ళందరి చేతితోటి వేయించుకున్నాను. ఇది కర్పూరం. ఇదా కర్పూరం మా వారి మేనత్త చేత్తో వేయించాను ఇది. అంటే దీనికి ఏమొస్తాయి? అది దాని ఏదో ప్రాసెస్ ఉంటుంది, నాకు పెద్దగా అంత అదే వాసన చూడండి. సో మా వారి మేనత్త ఆవిడ చేత్తో వేయించాం. బాగుంది, వాళ్ళకి గుర్తుంటుంది, మీకు బాగా గుర్తుండిపోయింది. తర్వాత దీన్ని పూసగు చెట్టు అంటారు. ఇది ఒక ఫేస్బుక్ కాంటాక్ట్ ఒకరు వారు మెన్షన్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ అడవుల్లో చాలా పెరుగుతాయి అన్నమాట ఇవి. అండ్ ఈ ఫ్రూట్స్ చాలా మంచిది అండ్ దే అట్రాక్ట్ లాట్ ఆఫ్ బర్డ్స్. సో వారిని రిక్వెస్ట్ చేస్తే సీడ్స్ పంపించారు. పంపిస్తే 2 మొక్కలు వచ్చాయి. సో ఇదొకటి అటువైపు ఉంటుంది. సో చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ గింజ సీడ్స్ నుంచి వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ దెన్ దిస్ ఇస్ గోల్డెన్ గార్డెనియా అంటారు. ఇది చాలా మంచి ఫ్రేగ్రెన్స్. అండ్ దెన్ లైట్ వైట్ కలర్లో వచ్చి లైట్ క్రీమ్ అయ్యి మళ్ళీ ఎల్లో అయిపోతూ ఉంటాయి ఫ్లవర్స్. ఇవి వాడతారా పూజకి వాటికి? పెద్దగా అక్కడ మందారాలు చెట్లోనే. శ్రావణి పెడతాను, వస్తున్నాను. దానికి వాటర్ మెలన్ టైం అయింది. వాటర్ మెలన్ పెడతారా? వాటర్ మెలన్ పెడతాను. ఓకే. ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ క్రీపర్స్ అన్నమాట. ఇది ఆరెంజ్ ఫ్లేమ్ అంటారు. ఇది క్యాట్స్ క్లా అంటారు. ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. ఇదంతా సపోటా తోట. సపోటా తోట. సో అంటే ఒక్కొక్కటి ఒక తోట లాగా ఉంటుందా సపోటాలకి? అలా ఏం లేదు, ఒక ఎక్స్టెంట్ అంతా సపోటా తోట ఉంది. అటువైపు మామిడి తోట ఉంది. మనం అటు వెళ్ళినప్పుడు మామిడి తోట చూపిస్తాం. సో ఇక్కడ మీరు ఆ పైన చూస్తే గూళ్ళు కనపడుతున్నాయి కదా? కనిపిస్తాయి. సో ఇల్లు కట్టేటప్పుడు ఆ పారపెట్ చిన్న టెర్రస్ ఉంది అక్కడ, ఇంకా దానికి మెట్లు పెట్టుకోలేదు. సో ఆ టెర్రస్ వాల్ కట్టేటప్పుడు మా అబ్బాయి ఆ మేస్త్రికి చెప్పాను, ఆ రాము అని చాలా ఆర్టిస్టిక్ అబ్బాయి. సో అతనికి చెప్పి ఆ మట్టి కుండలు ఆ పారపెట్ వాల్ కట్టేటప్పుడు అందులోనే పెట్టించేశాను. పెట్టించి ఆ పెంకులు పైన బాల్కనీ లాగా, అండ్ దెన్ కింద పెంకులేమో వాటికి పర్చింగ్ కోసం ఒక ఫుట్ హోల్డ్ లాగా అన్నమాట పెట్టి మా ముగ్గులు వేసిన అబ్బాయితో వాటికి కూడా ముగ్గులు వేయించాను. సో ఈ పక్క ఆ పక్క కూడా ఆ హోల్స్ ఎప్పుడో వచ్చి ఉంటాయని ఒక ఆశ. ఇంకా ఏవి రాలేదు కానీ బట్ పువ్వులు వదిలేసి వెళ్దాం. ఓకే. ఇది మహాబిల్వం. శ్రీశైలం అడవుల్లో అక్కడ సాక్షి గణపతి టెంపుల్ దగ్గర గడ్డలు అమ్ముతారు. 10 గడ్డలు కొన్నాను. ఒకటి వచ్చింది. సో అది 2 years బ్యాక్ శివుడికి పెడతారా? శివుడికి జస్ట్ ఒక దళం తీసుకు. సో కొంచెం కార్తీక మాసంలో దీపాలు అవి పెట్టుకుంటాం. లోటస్. ఇది ఒక ఎండిపోతున్న పాండ్లో దొరికింది గడ్డ. అవునా? తెచ్చుకుని దీంట్లో వేసుకుని దీనికి ఇంకా ఒక వాటర్ బాడీ చేయించాలి, పెండింగ్ ఉంది ఆ వర్క్. అవును, ఇక్కడ ఏదైనా వాటర్ చిన్న దీనిలా చూడాలంటే కొంచెం బాగా ఎండ తగలాలి, అది ఇంకా ప్లాన్ చేయలేదు. సో జస్ట్ బాగానే వచ్చింది దీంట్లో కూడా. ఇంకోటి అటువైపు ఇంకోటి చూపిస్తాను. ఏకబిల్వం. ఓకే. సో ఇవి కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడ. మా పెద్ద తోటలో కూడా ఒక ఫ్యూ ట్రీస్ వచ్చాయి ఏకబిల్వం. మామూలుగా బిల్వానికి 3 ఉంటాయి. ఇది ఒకటి దానికే 3 అంచులు, 3 ఆకులు కలిపి వచ్చినట్టుగా ఉంటుంది. సో ఇదేమో మినియేచర్. స్టార్ట్ చేశారా? మినియేచర్ వాటర్ లిల్లీ ఇది. సో అసలు నైట్ టైం ఎలా ఉంటుందంటే నక్షత్రాల్లాగా నేల మీద వచ్చి, అసలు ఇప్పుడు కూడా అలాగే ఉంది తమాషాగా. అట్లా చాలా అందంగా ఉంటుంది. ఎక్కువ పెద్ద మెయింటెనెన్స్ అక్కర్లేదు, ఈజీగా వస్తుంది. అది అందులో గప్పీస్ ఫిషెస్ కూడా వేసాము. అంటే కొంచెం మస్కిటోస్ ఉంటాయి ఈవినింగ్ టైం మాకు బాగానే. లార్వా అది కొంచెం ఇదవ్వకుండా గప్పీస్ ఉన్నాయి. సో అందుకే ఇంత పై వరకు నీళ్లు వెయ్యం. ఆ నీళ్లు వేస్తే పక్షులు వచ్చి ఫిషింగ్ చేసుకుంటున్నాయి. అంటే కింగ్ ఫిషర్స్ అవి కూడా చాలా వస్తాయి. చాలా రకాల బర్డ్స్ వస్తాయి యాక్చువల్గా. గ్రే హార్న్బిల్స్ ఉన్నాయి, కాపర్ స్మిత్ బార్బెట్స్ ఉన్నాయి, రెడ్ రింగ్ పారాకిట్స్ ఉన్నాయి, తర్వాత వుడ్ పెక్కర్స్ ఉన్నాయి. మీకు ఇన్ఫాక్ట్ ఆ పెద్ద దీనిలోకి వెళ్ళినప్పుడు మా కొబ్బరి చెట్లకంతా వాటి తొర్రలు. అవునా? మీరు కూడా అంటే
మీరు కూడా కొన్ని ఇక్కడ కూడా ఏమైనా పెంచుతున్నారా జంతువులు అట్లా వాటికి లేదు లేదు ఏం లేదు అట్లేం ఇక్కడ వాటి న్యాచురల్ హ్యాబిటేట్ వాటిని ఏం చేయకుండా వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే అదే 10,000 వాటికి మనకి అయితే బర్డ్స్ బాగా వస్తూ ఉంటాయి ఇక్కడికి. చాలా వస్తాయి. ఇప్పుడు అక్కడ ఒక మిర్రర్ పెట్టాను ఆ సప్తపర్ణి చెట్టుకి ఆ వుడ్ పెక్కర్స్ కోసం. అది లేకపోతే మా కార్ అద్దం పటా 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 కొట్టేస్తూ ఉంటుంది. కానీ పెట్టాను కానీ అదేం సక్సెస్ అవ్వలేదు. దానికి మా కార్ అద్దమే నచ్చింది. సో మా డ్రైవర్ చెప్తాను, ఫోన్లో ఏదో కవర్ చేసి పెట్టు, ఇంకా ఏం చేయలేము దాన్ని, అది ఆడుకొని అని.